తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా స్థానిక పార్టీని తోసేసి బయట వాళ్ళకి ఇప్పుడు ఇంత కుక్కల చింపిన విస్తర ఎందుకు అవుతోంది అంటే అందరికీ మనం చోటిచ్చాం. అక్కడ మనం ఏదో ఆబ్జెక్టివ్గా ఉంటున్నామని స్థానిక పార్టీని కూడా పోగొట్టుకుని, ఇంకొకటి ఏంటంటే చాలా మొదటి నుంచి అసలు ఎవరు ఏం చేశారు తెలంగాణకి అని చూస్తే కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు ఎట్లా పరిపాలించాయో చూసాం. సరే, గత 9.5 ఏళ్లలో ఏం జరిగిందో చూసాం. ఇంకొక టర్మ్ మనం గనక ఓపిక ఉండి అదే ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తే వీళ్ళకి ఇంత ధైర్యాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ధైర్యం అంతా ఏమిటంటే, ఎందుకంటే చాలామంది తెలుసు నాకు, చుట్టాలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఒక ఆవిడ ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తోంది, చస్తున్నాం మా దాంట్లో వీధుల్లో బతుకమ్మలు పెట్టి పాటలు 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 పొద్దుంచి సాయంత్రం దాకా చస్తున్నాం అంది. అంటే నేనన్నా మీ ఆఖరిపల్లి వెళ్ళిపోండి అని చెప్పారు. అట్లాగా అసలు ఎంత వాళ్ళకి ధైర్యం వచ్చేసిందంటే వీళ్ళ ఐక్యత అయిపోయింది, ఇంకా మనం మళ్ళీ వచ్చి ఇక్కడ తిష్ట వేయచ్చు అన్నది వచ్చింది. ఇప్పుడు మరి వాళ్ళ ప్రాంతం మీద నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఒక చిన్న కామెంట్ చేస్తే భరించలేని వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందువల్ల సమగ్రతకి నష్టం కలుగుతుంది అని ఎట్లా మాట్లాడతారు? సమగ్రతకి ఎట్లా అవుతుంది? ఎన్ని అవ్వలేదు రాష్ట్రాలు? బీజేపీయే 3 రాష్ట్రాలు చేసింది. తర్వాత చిన్న చిన్న రాష్ట్రాలు అది చాలా అయ్యాయి స్వతంత్రం తర్వాత. మరి అప్పుడు రాని ప్రమాదం తెలంగాణ ఒకటి రాష్ట్రం అయితే ఎందుకు వచ్చింది? అది మనం పదే పదే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం ఏమాత్రం వీక్నెస్ చూపించినా, ఏమాత్రం అనైక్యంగా ఉన్నా కూడా చిన్న సందు దొరికినా వాళ్ళెవరూ ఎక్కడికి పోలేదు. అందరికీ ఇళ్ళు ఇక్కడే ఉన్నాయి, వ్యాపారాలు ఇక్కడ. నాకు నిజం చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్ర ప్రజలు చూస్తే ఎక్కువ జాలేస్తోంది. అక్కడ పరిపాలన చేయకుండా ఇక్కడ వెలిగిపోతున్నారు వాళ్ళు. అక్కడ ఏం చేస్తున్నారు? పోలవరం ప్రాజెక్టు 1941లోనే మీరు కట్టుకోండి అని పాపం తమిళ సోదరులు చెప్పారు. ఎన్నేళ్ళయింది? అది లేదు, అది పూర్తి చేద్దామని లేదు. మరి అమరావతి ఎప్పుడవుతుందో 2047 దాకా ఎందరం బతుకుంటామో తెలియదు అమరావతి చూడాలంటే. ఇలాంటివన్నీ పెట్టి అక్కడ ప్రజల మీద ఇది చేసి వాళ్ళకి ఏమి. కానీ ఒక చిత్రం ఏంటంటే, మీరు వారి నాయకులను ఎవరినన్నా ఏమన్నా అనండి, వాళ్ళు నష్టపోతున్నా సరే వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు. మనం ఏం చేస్తాం? బాగా పరిపాలిస్తున్న నాయకుడిని తిడతాం ఆబ్జెక్టివిటీ పేరుతోటి, మంచి చేసిన నాయకుడిని తిడతాం. అది మన కర్మ. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఎక్కువ మంది లేరు అక్కడ వాళ్ళతో కొట్లాడడానికి. కానీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు మన వీకెండ్ చేయడానికి. మన అనైక్యతే వాళ్ళ బలం. నిజానికి వాళ్ళకి బలం లేదు. తెలంగాణ వారికి చాలా అస్తిత్వ భావనలు ఉన్నాయి, చాలా వాళ్ళకి కావాలన్నది ఉంది. సఫర్ అయ్యారు, బాధపడ్డారు, సాధించుకున్నారు. ఉద్యమంలో ఉన్నలాంటి ఐక్యతతోటి ఒక స్థానిక, నేను ఈ నాయకుడు ఆ నాయకుడు అంటం లేదు, ఒక స్థానిక పార్టీ, కాంగ్రెస్ స్థానికం కాదు, జాతీయ పార్టీలకి మన గురించి పట్టదు.